హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే పరాశక్తి అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ జనవరిలో భారీ అంటే భారీ అంచనాలతో అయితే రిలీజ్ అయిందనమాట. ఇక జననాయకన్ కూడా పోస్ట్ పడడంతో చాలా భారీ ఎత్తున అయితే మూవీని అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మూవీ ఓటీటీలోకి అయితే వచ్చేసింది. ఓటీటీలోకి రావడంతో నేను కూడా మూవీని అయితే చూడడం అయితే జరిగిందనమాట. మూవీ ప్లాట్ ఏం లేదు, తెలుగు వాళ్ళకి అంత ఎక్కపోవచ్చు. ఎందుకంటే మెయిన్గా మూవీ ప్లాట్ అంటే తమిళ్ని సంరక్షించుకోవడానికి వాళ్ళు హిందీ వాళ్ళకి ఆపోజిట్గా ఎలా పోటీ చేశారు అనేది మెయిన్గా మూవీ ప్లాట్ అనమాట. సో వాళ్ళ పోరాటంలో ఎంతమంది కోల్పోయారు, ఆ పోరాటం ఎలా జరిగింది, లాస్ట్కి పోరాటంలో గెలిచారా లేదా అనేది మూవీ ప్లాట్ ఇదే అనమాట. సో మొత్తానికి మూవీ కంప్లీట్ చేశాక నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ ఒక బాగానే రాసుకున్నాను కదా బ్రో, సెకండ్ హాఫ్ ఎందుకంటే చెడగొట్టేదో అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా కాదు, ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్లే చెడగొట్టేసాడు. అక్కడి నుంచి మూవీ ఎట్టెటో వెళ్ళిపోయింది. స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. శివకార్తికేయన్ గారిని అలా చూస్తుంటే చాలా ఫ్రీ ఫ్లోగా చాలా బాగా అయితే చేసాడు అనిపించింది. అలా పోగా 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 అందరూ వస్తున్నారు, అందరూ వస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో నాకైతే ఎక్కట్లేదు అనమాట మూవీ. ఏదేదో చేస్తున్నారు, ఏదేదో చూపించాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అయితే బాగానే ఉంది, ఇది పోరాటం ఇలా జరిగిందని చూపించాలనుకున్నారు. సో చూపించే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కడో అయితే ఫెయిల్ అయ్యారనమాట. మెయిన్గా నాకు హోప్ అయితే ఉండిందనమాట. ఈ మూవీ డైరెక్టరు సాదాసీదా డైరెక్టర్ కాదు, ఆకాశ నేహత్ర మూవీ డైరెక్టరు. సో ఆమె బాగానే మూవీస్ అయితే తీస్తారు. సో కొంచెం హోప్తో బాగానే ప్రజెంట్ చేస్తారులే. అది కాకుండా శివకార్తికేయన్ గారు అమరనాథ్ ఒక 300 crores మూవీ తర్వాత ఈ మూవీని యాక్సెప్ట్ చేశాడంటే, సో మినిమం కంటెంట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంటారులే అని అనుకున్నాను. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే తమిళ గురించి కదా మూవీ, మన తమిళలో లాగేస్తారేమో మూవీ అని చెప్పి అనుకున్నారు. సో తమిళలో కూడా మూవీ బాగా లేకపోతే ఎంత తమిళ ఉన్నా సరే మేము లాగమని చెప్పి వాళ్ళైతే ప్రూవ్ చేసుకున్నారనమాట. మూవీ అంతే ఉండదు. ఒక్కసారి కూడా చూడటం అంటే చూడటం కూడా బొక్కే అనిపిస్తుంది. ఒక్కసారి కూడా చూడలేము, మరీ అంత దారుణంగా ఉంది. అంటే అంత పెద్ద హై క్యాస్టింగ్, అంత బడ్జెట్, అంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని చెడగొట్టేశారు మూవీని అనిపించింది. చాలా ఫ్రీ ఫ్లోగా బాగా అయితే లాగుండొచ్చు. ఏదో చేస్తూనే ఉంటారు, పోరాటం జరుగుతూనే ఉంటుంది. జేఎం రవీంద్ర గారు విలన్గా పెట్టారు, అయినా కూడా అదేం పెద్ద పండలేదు. ఏదో తీయాలని చెప్పి తీసినట్టే ఉంది, కానీ అంత గొప్పగా అయితే ఏమీ లేదు. మా పోరాటం ఇలా జరిగిందని చెప్పి బయటకు ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఆ ప్రజెంట్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయితే అయిపోయారు అనమాట. సో అంతేం లేదు మూవీ. అయినా చూడాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే స్ట్రీమ్ అవుతుంది.